మనం ఎవరి పెళ్లికన్నా వెళ్ళాం అనుకోండి, రిటర్న్ గిఫ్ట్గా ఏమి ఇస్తారు, ఏదో ఒక గ్లాసు గిన్నెలు అట్లా ఏదో ఒకటి ఐటమ్ టైప్ ఇస్తారు కదా. ఈ మందారం చెట్టు చూసారా, బాగుంది కదా. ఇదే కదా ఇంకొక చెట్టు కూడా ఉంది. ఇప్పుడు చూడు నేను ఆకులు కోస్తున్నాను, యాక్చువల్ చాలా పువ్వులు కూడా పూస్తాయి. బట్ ఈ చెట్టు అయితే మేము కొనలేదు, నిజంగా ఇది మేమైతే కొనలేదు. దీనికి ఒక స్టోరీ ఉంది. అదేంటంటే మేము ఒకరి పెళ్ళికి వెళ్ళినప్పుడు ఏం చేశారంటే వాళ్ళు రిటర్న్ గిఫ్ట్గా చెట్లు అనేవి గిఫ్ట్ ఇచ్చారనమాట. రకరకాల మొక్కలండి, రకరకాల పూల మొక్కలు అయితే ఆడ పెట్టారు. ఎవరికి ఏది కావాలంటే అది తీసుకెళ్ళండి రిటర్న్ గిఫ్ట్గా అని చెప్పారనమాట. చాలా డిఫరెంట్గా అనిపించింది, చాలా యూనిక్గా కూడా అనిపించింది. అయితే మేమేం చేసామంటే మేము ఒక 4 మొక్కలు, నేను ఒక 2, మా అమ్మ ఒక 2 తెచ్చుకున్నాం అనమాట. నేనేమో మా అత్త వాళ్ళ ఇంట్లో నాటాను, మా అమ్మేమో ఇక్కడ నాటింది. అన్ని మందార మొక్కలే తెచ్చుకున్నాం మేమైతే. అదేంటంటే మేము చాలా లేట్గా వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అక్కడ ఉన్న ఎక్కువ రోజా మొక్కలు ఉన్నాయి, అవన్నీ అందరూ తీసుకెళ్ళిపోయారు. ఈ మందార మొక్కలు మాత్రం చాలా మిగిలిపోయాయి అనమాట. సో ఈ మందార మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ నుండి అక్కడ నాటాము. ఎంత బాగా బ్రతికి పెద్దవై ఎంత బాగా పూలు పూస్తాయంటే, పూలు కూడా చాలా కలర్ఫుల్గా డిఫరెంట్గా ఉంటాయండి. ఎవ్రీడే పూస్తాయి మనకి. పూజకి కానివ్వండి, తలలో పెట్టుకోవడానికి కానీ, పిల్లలకి కానివ్వండి, ఇన్స్టెంట్గా మనం కొనే పని లేకుండా ఎప్పుడైనా అవసరానికి త్వరగా కావాలంటే ఇక్కడ మన చెట్లోనే మనం తీసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆకులు చూసారా, చెట్టు చిన్నదైనప్పటికీ ఆకులు అయితే ఎంత పొడుగు ఎంత మందంగా ఉన్నాయో. ఇంకొక చెట్టులో అయితే చెట్టు ఏమో పెద్దగా వచ్చింది, బట్ ఆకులేమో లేతగా ఉన్నాయి అనమాట. సో ఫైనల్గా ఇలాగా మేము ఆకులు అయితే తీసుకొని ఇంటికి వచ్చాము. అండ్ అలాగే ఇప్పుడు వీటన్నిటిని నీట్గా క్లీన్ చేసుకుందాం. ఎందుకంటే ఈ చెట్టు అనేది బయట నాటాం కదండి, చాలా డస్ట్ అది ఉందన్నమాట. సో 1కి 2 సార్లు బాగా క్లీన్ అయితే చేసుకోండి. ఎలాగో మనం పేస్ట్ చేసేదే కదా మిక్సీలో వేసి, సో మంచిగా రబ్ చేసి క్లీన్ చేసుకున్నా ఏమి కాదు. అండ్ ఇంకొక విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే ఇప్పుడు మేము మళ్ళీ తలుచుకుంటున్నాం చూడండి ఆ పెళ్ళికి వెళ్ళిన వాళ్ళ గురించి. సో ఇలాగా మన ట్రెడిషన్ అనేది కొంచెం మారితే ఈ ప్రజెంట్ సొసైటీలో ఎంతో బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే ఇలాగా అవి ఇవి అందరూ ఇస్తున్నారు. ఇప్పుడు చూడండి ఈ మొక్క ఇవ్వడం వల్ల గ్రీనరీ మనకి యూజ్ అవుతుంది. అండ్ బయట మంచిది సొసైటీ కూడా. ఇప్పుడు అందరూ బిల్డింగ్లు అవి ఇవి కట్టేస్తున్నాం కదా, ఇలా చెట్లు నాటడం చాలా తక్కువ అనమాట. ఇలా మనం ఇచ్చామనుకోండి, ఆ మొక్క ఎన్నేళ్ళు బ్రతుకుతుందో అన్నేళ్ళు అలాగే ఆ మొక్కను చూసిన ప్రతిసారి పలానా వాళ్ళ పెళ్ళికి వెళ్ళినప్పుడు మనకి ఇది ఇచ్చారని గుర్తుకుంటుంది. సో ఇదైతే ఈసారి మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ ట్రెడిషన్ ట్రై చేయండి, చాలా గ్రేట్గా ఉంటుంది. యాక్చువల్ మమ్మల్ని చాలా మంది అడిగారు, పూలు చాలా బాగా పూస్తున్నాయి, మాకు కొంచెం మొక్కలు ఎక్కడ కొన్నారని. మాకు అప్పుడు చాలా ఫన్నీగా అనిపిస్తుంది. లైక్ మేమేమి కొనలేదండి, ఈ మొక్క మాకు గిఫ్ట్ లైక్ రిటర్న్ గిఫ్ట్గా పెళ్ళికి వెళ్ళినప్పుడు ఇచ్చారు అని చెప్పాము. అందరూ షాక్ అయిన మరి ఇదేం చాలా వెరైటీగా ఉంది అన్నారనమాట. బాగుంది కదా. అయితే ఇంకొక విషయం ఏంటంటే మేము యాక్చువల్గా అసలు ఈరోజు మందారం ఆకులు తెచ్చి మాస్క్ ఇట్లా అసలు నేను యాక్చువల్గా ఈరోజు గోరింటాకు తీసుకుందాము, గోరింటాకు తెచ్చి దాన్ని పేస్ట్ చేసి గోరింటాకు హెయిర్ మాస్క్ వేసుకుందాం అనుకున్నాను. బట్ ఏంటంటే మాకు అక్కడ మామిడి చెట్టు ఉంది, అదే ఇంట్లో మామిడికాయలు కోయడానికని మేమందరం వెళ్తే పక్కన ఈ మందారం ఆకులు చూసి మా తమ్ముడు ఓకే ఇవాళ మందారం ఆకులు కోసుకొని పేస్ట్ చేసి పెట్టుకుందాంలే, ఇదే కోసుకో అంటే ఇంకా సరే అని చెప్పి గోరింటాకుని పక్కన పెట్టేసి మందారం ఆకులు అయితే తీసుకొచ్చాను. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఎంత బాగా క్లీన్ చేస్తున్నాను. లైక్ రబ్ చేసి మీకు కనిపించడం లేదు కానీ ఆకుల మీద కొంచెం బాగా దుమ్ము పడింది అనమాట. పెద్ద ఆకులు కదా, బాగా రబ్ చేస్తే కానీ పోవట్లేదు. సో ఫైనల్గా మొత్తం రబ్ చేసేసి నీళ్ళన్నింటినీ మొత్తం వంపేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో మనం కొంచెము మెంతులు, పెరుగు, అలోవెరా వేసుకుంటే బాగుంటుంది. యాక్చువల్గా ఇంకా సిల్కీగా స్మూత్గా బాగుంటుంది, హెయిర్కి కూడా చాలా మంచిది. కాకపోతే మనం మెంతులు వేయాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే మెంతుల్ని ముందే ఒక నైట్ కానీ లేదంటే ఒక 3-4 అవర్స్ ముందే నానబెట్టుకుంటే చాలా బెస్ట్ అండి. ఎందుకంటే అప్పుడు మనం మిక్సీలో వేసినప్పుడు వెంటనే మెదిగిపోతాయి. అలా కాకుండా మనం ఇన్స్టెంట్గా పచ్చి మెంతులు తీసుకొచ్చి వేసామనుకోండి, అవి మెంతులు గింజలుగానే ఉంటాయి. సో నేనైతే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా చేస్తున్నా కాబట్టి నేను ముందే ప్లాన్ చేయలేదు కాబట్టి ఇలా పేస్ట్ చేసుకొని హెయిర్ మాస్క్ పెట్టుకోవాలని. సో నేను మెంతులు అయితే వేయట్లేదు, అవి నానలేదు. సో కొంచెం వాటర్ వేస్తున్నాను. అండ్ అలాగే పెరుగు కూడా వేసాను ఇందులో, నేను క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను. సో వాటర్, మందారం ఆకులు, పువ్వులు అంతే. ఇంకా మనకు అలోవెరా ఉంటే అలోవెరా కూడా దాన్ని మనము నీట్గా పీల్చేసి వేసుకోవచ్చండి. బట్ మా ఇంట్లో అలోవెరా చెట్టు అయితే లేదు. సో ఇన్స్టెంట్గా నాకు దొరకలేదు కాబట్టి నేను ఇది మాత్రం వేశాను. చూడండి పేస్ట్ అనేది ఇలా మెత్తగా అయిపోతుంది, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. అయితే ఇది మందారం ఆకు కాబట్టి కొంచెము జిగటగానే ఉంటుందండి, అది మనము పెట్టుకునేటప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. బట్ ఏం కాదు, ఈ జిగట వల్లే మనకి హెయిర్ అనేది స్మూత్గా అనిపిస్తుంది ఆఫ్టర్ హెడ్ బాత్ చేసిన తర్వాత. మీరు గమనించండి, ఇది ఒక కండిషనర్ టైప్ లాగా పనిచేస్తుంది. మీరు కావాలంటే చాలా చోట్ల షాంపూస్ చూడండి, లైక్ అదేంటే మందారం పువ్వు షాంపూస్ ఉంటాయి కదా, చాలా
హైబిస్కస్ ఉంటాయి కదా, అది చూడండి ఒకసారి. సో అవి మంచి స్మూత్గా సిల్కీగా హెయిర్ అనేది మంచి కండిషనర్గా కూడా పనిచేస్తుంది. సో మనకు ఆప్షన్ లేదు కాబట్టి షాంపూలు తీసుకుంటున్నాము. మనకి ఇలా నేచురల్గా దొరికినప్పుడు అట్లీస్ట్ వీక్లీ వన్స్ లేకపోతే 2 వీక్స్కి ఒకసారి ఇలా పెట్టుకుంటే చాలా బెస్ట్. నేను కూడా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్కి ఇట్లా ఊరికి వచ్చాను హైదరాబాద్ నుంచి కాబట్టి పెడుతున్నాను. లేకపోతే నాకు హైదరాబాద్లో ఇది కూడా నేను ఎప్పుడు పెట్టలేదు. నాకు ఎక్కడ అవైలబుల్ కానీ పెట్టుకోవడానికి అపార్ట్మెంట్స్లో ఎక్కడ మన చెట్లు పెంచడానికి కూడా అవకాశం లేదు. సో ఫైనల్గా హెడ్ బాత్ చేశాను ఫ్రెండ్స్. కాదు ఇంకా మనము గోరింటాకు, అలోవెరా ఇలా చాలా రకాలు పెట్టుకోవచ్చు. ఈరోజు అయితే ఈ మందారం మాకు ట్రై చేశాను. నెక్స్ట్ మీకు ఇంకేదైనా ట్రై చేయాలనిపిస్తే నాకు కమెంట్ చేయండి. అది ఒకసారి ట్రై చేసి అలా ఉందో నేను అయితే రివ్యూ ఇస్తాను. బాయ్ బాయ్.